సో 23rd ఆన్సర్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ అటామిక్ అండ్ మాలిక్యులర్ థియరీ ఆఫ్ మ్యాగ్నెటిజం. అంటే ఒక థియరీ ఉంది, ఆ థియరీ మ్యాగ్నెటిజం గురించి మాట్లాడుతుంది. ఆ మ్యాగ్నెటిజంలో ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేసింది అనేది కంప్లీట్ ఆన్సర్, చిన్న ఆన్సరే, బట్ ఇందులో ఏమేమి మాట్లాడతామంటే ఫస్ట్ డెఫినేషన్, సెకండ్ వచ్చేసి మ్యాగ్నెటిజం స్టేట్స్ ఏంటి అంటే నాన్ మ్యాగ్నెటిక్ స్టేట్, మ్యాగ్నెటైజ్డ్ స్టేట్, మళ్ళీ తర్వాత పర్మనెంట్ మ్యాగ్నెట్స్ అండ్ టెంపరీ మ్యాగ్నెట్స్. ఓకే, సో ఫస్ట్ డెఫినేషన్, మాలిక్యూల్ థియరీ ఆఫ్ మ్యాగ్నెటిజం అంటే ఏంటి? ది ఆటమ్స్ ఆర్ మాలిక్యూల్స్, ఆటమ్స్ ఆర్ మాలిక్యూల్స్ ఆర్ పెట్టాడు అంటే ఆటమ్ ఆర్ మాలిక్యూల్, ఇక్కడ వేరు చేసేది ఏం లేదు. మాలిక్యూల్ సింపుల్గా చెప్పాలి అంటే ఒక మెటీరియల్ యొక్క స్మాలెస్ట్ లెవెల్ థింగ్ అంటే ఏంటి? ఆటమ్ అయినా అయ్యి ఉండాలి, మాలిక్యూల్ అయినా అయ్యి ఉండాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక లివింగ్ ఆర్గానిజం స్మాలెస్ట్ థింగ్ ఏంటి ఒక లివింగ్ ఆర్గానిజంలో అంటే సెల్. అట్లా సేమ్ ఒక మెటీరియల్లో స్మాలెస్ట్ థింగ్ ఏంటి అంటే ఇట్ కెన్ బి ఆటమ్ ఆర్ ఇట్ కెన్ కాల్ మాలిక్యూల్. ఇప్పుడున్న థియరీ ప్రకారం ఎగ్జాక్ట్గా వెళ్తే ఆటమ్ ఈజ్ ద స్మాలెస్ట్ థింగ్, దాని కింద సబాటమిక్ పార్టికల్స్ వస్తాయి. బట్ రైట్ నౌ లెట్ us కన్సిడర్ మాలిక్యూల్. సో మాలిక్యూల్ థియరీ ఆఫ్ మ్యాగ్నెటిజం ఎక్స్ప్లెయిన్స్ దట్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటీరియల్స్ బేస్డ్ ఆన్ ద అరేంజ్మెంట్ ఆఫ్ మాలిక్యూల్స్ విత్ ఇన్ దెమ్. అంటే ఒక మెటీరియల్ యొక్క మ్యాగ్నెటిజం ప్రాపర్టీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ప్లాస్టిక్ ఉంది, ఇది మ్యాగ్నెట్కి అట్రాక్ట్ అవ్వదు. అదే ఈ ఐరన్ అనుకో మ్యాగ్నెట్కి అట్రాక్ట్ అవుతుంది. దీనికి మాలిక్యూల్స్ సేమే ఉన్నాయి, దీంట్లో మాలిక్యూల్స్ ఉన్నాయి, దీంట్లో మాలిక్యూల్స్ ఉన్నాయి. బట్ ఇది ఎందుకు అట్రాక్ట్ అవుతుంది, ఇది ఎందుకు అట్రాక్ట్ అవ్వట్లేదు? ఎందుకు అంటే దీంట్లో మాలిక్యులర్ అరేంజ్మెంట్ డిఫరెంట్ ఉంది, దీంట్లో మాలిక్యులర్ అరేంజ్మెంట్ డిఫరెంట్ ఉంది. ఇది ఎక్స్ప్లెయిన్స్ దట్ మ్యాగ్నెటిజం ప్రాపర్టీ అంటే ఒక మెటీరియల్ యొక్క మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ దాని అరేంజ్మెంట్ ఆఫ్ మాలిక్యూల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. థియరీ ఆఫ్ మ్యాగ్నెటిజం ఎక్స్ప్లెయిన్స్ దట్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఆఫ్ మెటీరియల్ ఈజ్ బేస్డ్ ఆన్ ద అరేంజ్మెంట్ ఆఫ్ మాలిక్యూల్స్ విత్ ఇన్ దెమ్. మాలిక్యూల్స్ ఎట్లా అరేంజ్ అయినాయి అన్న దాన్ని బట్టి దాని మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఉంటుంది. అకార్డింగ్ టు థియరీ ఎవ్రీ మాలిక్యూల్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్ బిహేవ్ లైక్ ఎ టైనీ మ్యాగ్నెట్ కాల్డ్ యాజ్ మాలిక్యులర్ మ్యాగ్నెట్. ఇప్పుడు ఈ మెటీరియల్లో ఉన్న ఎవ్రీ మాలిక్యూల్ ఒక చిన్న మ్యాగ్నెట్ లాగా పనిచేస్తుంది. ఆ చిన్న మ్యాగ్నెట్ని మనం మాలిక్యులర్ మ్యాగ్నెట్ అంటాను. ఓకే, ఇప్పుడు మ్యాగ్నెట్ ఉంటే మ్యాగ్నెట్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది కదా, అవన్నీ వస్తాయి ఇప్పుడు మనం. సో కాన్సెప్ట్ ఆఫ్ మాలిక్యులర్ మ్యాగ్నెట్ ఏం చెప్తుందంటే ఎవ్రీ మెటీరియల్లో మాలిక్యూల్ ఉంటుంది, ఈచ్ మాలిక్యూల్ ఈజ్ ఎ మ్యాగ్నెట్. మెటీరియల్ యాక్ట్స్ యాజ్ ఎ స్మాల్ మ్యాగ్నెట్ విత్ నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్. అంటే ప్రతి మెటీరియల్లో మాలిక్యూల్ ఉంది, ప్రతి మాలిక్యూల్ దాని సొంత ఒక చిన్న టైనీ మ్యాగ్నెట్. ఆ మ్యాగ్నెట్కి ఒక నార్త్ పోల్ ఉంటుంది, ఒక సౌత్ పోల్ ఉంటుంది. సో దీస్ మాలిక్యులర్ మ్యాగ్నెట్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ డ్యూ టు రివాల్వింగ్ ఎలక్ట్రాన్స్ విత్ ఇన్ ఆటమ్. ఈ మ్యాగ్నెట్ ఎట్లా వస్తుంది, మాలిక్యూల్ ఒక మ్యాగ్నెట్లా ఎట్లా పనిచేస్తుంది అంటే దాని లోపల ఉన్న ఎలక్ట్రాన్స్ తిరగడం వల్ల, ఎలక్ట్రాన్స్ వల్ల దానికి మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ వస్తాయి. సో కీ పాయింట్స్ ఏంటి? మ్యాగ్నెటిజం ఎగ్జిస్ట్ ఎట్ మాలిక్యులర్ లెవెల్. అంటే ఒక మెటీరియల్లో మ్యాగ్నెటిజం ఎక్కడ ఉంటుంది అంటే స్మాలెస్ట్ మాలిక్యులర్ లెవెల్లో మ్యాగ్నెటిజం ఉంటుంది. ఎవ్రీ మాలిక్యూల్ పొసెస్ ఇట్స్ ఓన్ టైనీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఒక మ్యాగ్నెట్ ఉంటే దాని చుట్టూ మళ్ళీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఉండాలి కదా. సో అదే ఒక ఎవ్రీ మాలిక్యూల్ ఒక మ్యాగ్నెట్ అయితే ప్రతి ఒక్క మాలిక్యూల్కి ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది. మాలిక్యూల్ చిన్నది కాబట్టి ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా చిన్నది. ఓకే, ఇప్పుడు నాన్ మ్యాగ్నెటైజ్డ్ స్టేట్, మ్యాగ్నెటైజ్డ్ స్టేట్. నాన్ మ్యాగ్నెటైజ్డ్ స్టేట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్డినరీ పీస్ ఆఫ్ ఐరన్ ఆర్ స్టీల్ అనుకో, అందులో మాలిక్యూల్స్ అన్నీ ర్యాండమ్గా ఉన్నాయి. మాలిక్యూల్స్ ఉన్నాయి ఒక స్టీల్, ఇప్పుడు ఈ స్టీల్ ఉందనుకో, దీంట్లో మాలిక్యూల్స్ అన్నీ ర్యాండమ్గా అరేంజ్ అయి ఉన్నాయి. ఓకే, ఈ ర్యాండమ్గా అరేంజ్ అయి ఉన్నాయి. ఇన్ ఆర్డినరీ పీస్ ఆఫ్ ఐరన్ ఆర్ స్టీల్ మాలిక్యులర్ మ్యాగ్నెట్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఏ ర్యాండమ్ ఆర్ అబ్సైడర్ మేనర్. అంటే ర్యాండమ్గా అరేంజ్ అయి ఉన్నారు. సింపుల్గా చెప్పాలంటే ఇగో ఇట్లా ర్యాండమ్గా, ఒకటి ఇట్లా పైకి, ఒకటి కిందికి, ఒకటి ఇటు అట్లా. సో ద మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ మాలిక్యూల్స్ క్యాన్సిల్స్ ఈచ్ అదర్. అంటే ఇప్పుడు ఇది పైకి ఉంది, ఇది కిందికి ఉంది, ఈ రెండు కలిపితే క్యాన్సిల్ అయిపోతాయి, ఒకదానికొకటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్యాన్సిల్ అయిపోతాయి. ఇప్పుడు ఇది ఇటు ఉంది, ఇది ఇటు ఉంది, ఈ రెండు ఒకదాన్ని ఒకటి క్యాన్సిల్ చేసేస్తాయి. అట్లా ఒక మెటీరియల్లో ర్యాండమ్గా అరేంజ్ అయి ఉన్న మాలిక్యూల్స్ ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఇంకో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్యాన్సిల్ చేసుకుంటాయి. దానివల్ల దేర్ ఫోర్ ద మ్యాగ్నెటిక్ మెటీరియల్ షో నో ఓవరాల్ మ్యాగ్నెటిజం. సో దాంట్లో ఒక మాలిక్యూల్ కూడా ఇండివిజువల్గా ఉండదు. లైక్ ఇప్పుడు ఇది ఉంది, దీన్ని ఇది క్యాన్సిల్ చేస్తుంది, దీన్ని ఇది క్యాన్సిల్ చేస్తుంది. ఓవరాల్గా నెట్ మ్యాగ్నెటిక్ డైరెక్షన్ ఏంది? ఏం లేదు, జీరో. ఒకదాన్ని ఒకటి క్యాన్సిల్ చేసేసుకుంటున్నాయి. సో అట్లా ర్యాండమ్ అరేంజ్మెంట్ వల్ల సో మాలిక్యులర్ మ్యాగ్నెటిక్ పాయింట్స్ ఆర్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్, నెట్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ జీరో అయిపోతుంది. ఓకే,
ఇప్పుడు మ్యాగ్నటైజ్ స్టేట్ అంటే ఏంటి? మ్యాగ్నటైజ్ స్టేట్ అంటే ఏంటంటే వెన్ ఎ మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఇస్ అప్లైడ్ ద మాలిక్యులర్ మ్యాగ్నెట్ బికమ్ అలైన్డ్ ఇన్ వన్ డైరెక్షన్. అంటే డైరెక్షన్ వచ్చేస్తుంది ప్రతి దానికి మెటీరియల్లో. ఇగో అన్నీ ఒక డైరెక్షన్లో ఉన్నాయి చూడు, ఇంతే. ఆల్ నార్త్ పోల్ పాయింట్స్ టువర్డ్స్ వన్ ఎండ్, సౌత్ పోల్ అన్నీ సౌత్ సైడ్ డైరెక్షన్లోకి వెళ్ళిపోతే ద మెటీరియల్ బికమ్స్ మ్యాగ్నటైజ్. ఫర్ ఎగ్జాంపుల్ అనుకో, ఇది ఇలా ఉంది, ఇది నార్త్ పోల్, ఇది సౌత్ పోల్. ఇప్పుడు నేను ఒక మ్యాగ్నెట్ ఇట్లా దగ్గరికి తీసుకురాగానే ఇది సౌత్, ఇది నార్త్ తీసుకురాగానే నార్త్ సౌత్ సైడ్ అట్రాక్ట్ అయిపోతుంది, సౌత్ ఇటు నార్త్ సైడ్ వెళ్ళిపోతుంది. ఓవరాల్గా అన్నీ ఒకే డైరెక్షన్లోకి వచ్చేస్తాయి, అంటే మాలిక్యూల్స్ అన్నీ ఒకే డైరెక్షన్లోకి వచ్చేస్తాయి. అప్పుడు అది మ్యాగ్నటైజ్ స్టేట్. అంటే ఇప్పుడు అది రెడీగా ఉంది మ్యాగ్నెట్ లాగా అట్రాక్ట్ అవ్వడానికి. ఇట్లా ర్యాండమ్గా ఉంటే మ్యాగ్నటైజ్ అవ్వదు. ఇట్లా ఒక డైరెక్షన్లో అన్నీ ఉంటే అప్పుడు అది మ్యాగ్నటైజ్ అవుతుంది. సో ఎఫెక్ట్, వన్ ఎండ్ బికమ్స్ ద నార్త్ పోల్, అదర్ ఎండ్ బికమ్స్ ద సౌత్ పోల్. ఓకే, ఇటు సైడ్ ఉన్నాయన్నీ నార్త్ పోల్ అయిపోతాయి, ఇటు సైడ్ ఉన్నాయన్నీ సౌత్ పోల్ అయిపోతాయి. అప్పుడు మ్యాగ్నెట్ అట్రాక్ట్ అవుతుంది. సో ఇప్పుడు పర్మనెంట్ మ్యాగ్నెట్స్ అంటే ఏంటి, టెంపరీ మ్యాగ్నెట్స్ అంటే ఏంటి? పర్మనెంట్ మ్యాగ్నెట్స్, టెంపరీ మ్యాగ్నెట్. ద మాలిక్యులర్ థియరీ ఎక్స్ప్లెయిన్స్ దట్ వై డిఫరెంట్ మెటీరియల్స్ బిహేవ్ డిఫరెంట్లీ వెన్ మ్యాగ్నటైజ్డ్. మ్యాగ్నటైజ్డ్ అంటే ఏం లేదు, మనం 8th క్లాస్లో 9th క్లాస్లో ఫిజిక్స్లో నేర్చుకున్నాం చూడు. ఒక నేల్ తీసుకొని దానికి మ్యాగ్నెట్ని ఇట్లా ఊరికే ఇట్లా రబ్ చేస్తూ ఉంటే కాసేపు అయిన తర్వాత ఈ నేల్ కూడా ఒక మ్యాగ్నెట్లా పనిచేస్తుంది. సో దాన్నే మ్యాగ్నటైజేషన్ అంటారు. మ్యాగ్నటైజేషన్. ఓకే, మాలిక్యులర్ థియరీ ఎక్స్ప్లెయిన్ వై డిఫరెంట్ మెటీరియల్స్ బిహేవ్ డిఫరెంట్లీ వెన్ మ్యాగ్నటైజ్డ్. అంటే కొన్ని మెటీరియల్స్ మ్యాగ్నటైజ్ చేసినప్పుడు ఒకలా ప్రవర్తిస్తాయి, కొన్ని మెటీరియల్స్ ఇంకోలా ప్రవర్తిస్తాయి. అది ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టీల్ ఉంది, అది పర్మనెంట్ మ్యాగ్నెట్లా పనిచేస్తుంది. పర్మనెంట్ మ్యాగ్నెట్ ఏంటంటే ఒకసారి నువ్వు దాన్ని ఇట్లా మ్యాగ్నెట్ తీసుకొని రబ్ చేసినావు అనుకో, స్టీల్ని రబ్ చేసిన తర్వాత ఫర్ అ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం అది మ్యాగ్నెట్లా పనిచేస్తుంది. ఇక స్టీల్ హ్యాస్ హై ఫ్రిక్షన్ బిట్వీన్ మాలిక్యూల్స్. అంటే ఫ్రిక్షన్ అంటే ఇప్పుడు ఇక మాలిక్యూల్ ఉందిరా, ఇప్పుడు ఇక్కడ మాలిక్యూల్ ఉంది, ఇట్లా డిఫరెంట్ మాలిక్యూల్స్ ఇట్లా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు నేను మ్యాగ్నెట్ తీసుకొని రబ్ చేశాను, ఇట్లా ర్యాండమ్గా ఎటు అంటే ఏదేదో డైరెక్షన్లో ఉన్న మాలిక్యూల్స్ అన్నీ ఇట్లా ఒక డైరెక్షన్లోకి వచ్చేసినాయి, అన్నీ స్ట్రైట్గా ఒక డైరెక్షన్లోకి వచ్చేసినాయి. ఓకే, ఇప్పుడు అంటే ఇది మ్యాగ్నెట్ తీసుకొని రబ్ చేయకముందు, ఇది మ్యాగ్నెట్ తీసుకొని రబ్ చేసిన తర్వాత, ఇట్లా పెట్టి రబ్ చేసిన తర్వాత ఈ మాలిక్యూల్కి మధ్యలో ఫ్రిక్షన్ ఉంది కదా, ఇది చాలా ఎక్కువ ఉంది. ఫ్రిక్షన్ అంటే తెలుసు కదా, ప్రాపర్టీ టు రెసిస్ట్ అగైన్స్ ద ఫోర్స్. ఇప్పుడు నేను ఇట్లా పెడుతుంటే నా చెయ్యి ముందుకు కదలకుండా దానంతలదే ఇంకో ఫోర్స్ పెట్టి నన్ను రెసిస్ట్ చేయడానికి ట్రై చేస్తుంది, దాన్ని ఫ్రిక్షన్ అంటారు. సో ఇప్పుడు ఇది ఫ్రిక్షన్ ఉంది కదా ఈ రెండింటి మధ్యలో, దీన్ని మళ్ళీ ర్యాండమ్గా తిరగకుండా, అంటే ఇప్పుడు అన్నీ లైన్ అయినాయిరా, ఇట్లా స్ట్రైట్గా అలైన్ అయినాయి అన్నీ. ఈ ఫ్రిక్షన్ ఏం చేస్తుంది అంటే మళ్ళీ దీన్ని ఇట్లా ర్యాండమ్గా తిరిగిపోకుండా ఆపుతుంటాయి. సో దానివల్ల స్టీల్ హ్యాస్ హై ఫ్రిక్షన్ బిట్వీన్ మాలిక్యూల్స్. మాలిక్యులర్ మ్యాగ్నెట్స్ ఆర్ డిఫికల్ట్ టు అలైన్ ఇనిషియల్లీ. ఇప్పుడు ఇదే ఫ్రిక్షన్ వల్ల అవి ర్యాండమ్గా ఉన్నప్పుడు స్ట్రైట్గా తీసుకురావడం కూడా కష్టం కదా, ఎందుకంటే ఫ్రిక్షన్ ఎక్కువ ఉంది. అప్పుడు అవి ర్యాండమ్గా ఉన్నప్పుడు మనం స్ట్రైట్ చేయడానికి ట్రై చేస్తే చాలా కష్టంగా కదులుతాయి. సేమ్ థింగ్ అవి స్ట్రైట్గా ఉన్నప్పుడు మళ్ళీ ర్యాండమ్గా చేయడానికి కూడా చాలా డిఫికల్టీ వస్తుంది. సో సేమ్ థింగ్ అదే ఏంటంటే ఈ ఫ్రిక్షన్ వల్ల వన్స్ అలైన్డ్ ద మాలిక్యూల్స్ రిమైన్ ఇన్ ద సేమ్ ఆర్డర్డ్ అరేంజ్మెంట్, ద మెటీరియల్ రిటైన్స్ ద మ్యాగ్నెటిజం ఫర్ ఎ లాంగ్ టైమ్. ఈ ఫ్రిక్షన్ వల్ల ఏమవుతుందంటే మెటీరియల్స్ ఫర్ ఎ లాంగర్ టైమ్ అట్లా ఉంటాయి, అంటే మ్యాగ్నెటైజ్డ్ అయ్యి ఉంటాయి. ఇప్పుడు స్టీల్ని నేను మ్యాగ్నెట్ తీసుకొని రబ్ చేసాను అనుకో, ఫర్ అ లాంగ్ టైమ్ అది ఒక మ్యాగ్నెట్లా పనిచేస్తుంది. ఓకే, సో స్టీల్ బికమ్స్ ఎ పర్మనెంట్ మ్యాగ్నెట్. నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్ ఐరన్. ఇట్స్ ఎ టెంపరీ మ్యాగ్నెట్. ఎందుకంటే సాఫ్ట్ ఐరన్కి ఫ్రిక్షన్ తక్కువ ఉంటుంది. ఫ్రిక్షన్ తక్కువ ఉండడం వల్ల నేను ఇప్పుడు ఒక అరేంజ్మెంట్లోకి తీసుకొచ్చాను అనుకో, ఫ్రిక్షన్ తక్కువ ఉంది కాబట్టి మళ్ళీ ఇవి ఫాస్ట్గా ర్యాండమ్ అరేంజ్మెంట్లోకి వెళ్ళిపోతాయి. దానంతలో మాలిక్యులర్ మ్యాగ్నెట్ అలైన్స్ ఈజీలీ. ఆఫ్టర్ రిమూవల్ ఆఫ్ మ్యాగ్నటైజేషన్ ఫోర్స్ ద మాలిక్యూల్ క్విక్లీ రిటర్న్స్ టు ద ర్యాండమ్ అరేంజ్మెంట్ రిజల్ట్స్ టెంపరీ మ్యాగ్నెట్. అంటే ఎక్కువసేపు అది మ్యాగ్నెట్లో పనిచేయలేదు, ఫాస్ట్గా రిటర్న్ అయిపోతుంది. సో దానివల్ల సేమ్ ఇక్కడ ఏ రీజన్ వల్ల అయితే ఫ్రిక్షన్ ఎక్కువ ఉండడం వల్ల ఇది పర్మనెంట్ మ్యాగ్నెట్ అయిందో, ఇక్కడ ఫ్రిక్షన్ తక్కువ ఉండడం వల్ల ఇది టెంపరీ మ్యాగ్నెట్ అయింది. సో నెక్స్ట్ వచ్చేసి డీమ్యాగ్నటైజేషన్. మ్యాగ్నటైజేషన్ అంటే తెలుసు కదా, మ్యాగ్నెట్ తీసుకొని ఒక మెటీరియల్ని రబ్ చేస్తే దానికి మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ వస్తాయి ఒక మెటల్కి. డీమ్యాగ్నటైజేషన్ అంటే ఈ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ వెళ్ళిపోవడం, అంటే ఇది మళ్ళీ నార్మల్ అయిపోవడం. అది ఎలా అవుతుంది? డీమ్యాగ్నటైజేషన్ ఈజ్ అ ప్రాసెస్ బై విచ్ మ్యాగ్నెట్ లూజెస్ ఇట్స్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ. కాజెస్ ఎనీథింగ్ దట్ డిస్టర్బ్స్ ఆర్డర్లీ అరేంజ్మెంట్ ఆఫ్ మాలిక్యూల్స్ కాజెస్ డీమ్యాగ్నటైజేషన్. ఇందాక చెప్పాను కదా, ఇగో అన్ని మాలిక్యూల్స్ ఒక
పర్టికులర్ స్ట్రేట్ అరేంజ్మెంట్లోకి వస్తే అది మ్యాగ్నెట్లా పనిచేస్తుంది అని. ఏదన్నా వస్తువు దాని స్ట్రేట్ అరేంజ్మెంట్ని ఇట్లా ర్యాండమ్గా మార్చేసింది అనుకో, అప్పుడు అది మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ పోయినట్టే కదా. సో అదే ఏం మారుస్తుంది అంటే హీట్. ఒక వస్తువుని వేడి చేసినప్పుడు హీట్ ఇంక్రీజెస్ మాలిక్యులర్ మూమెంట్, మాలిక్యులర్ మ్యాగ్నెట్ బికమ్ డిసార్డర్. ఒక వస్తువుని ఇప్పుడు ఒక ఐరన్ రాడ్ ఉందనుకో, ఈ ఐరన్ రాడ్ని నేను వేడి చేసిన అనుకో ఫైర్ పెట్టి కింద, దీంట్లో ఫాస్ట్గా మాలిక్యూల్స్ మూవ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. అది ఫాస్ట్గా మూవ్ అయ్యే చక్కర్లో మొత్తం ఆర్డర్ అంతా డిసార్డర్ అయిపోతుంది. లైక్ ఇట్లా మనం స్ట్రైట్గా అరేంజ్ చేసిన ఆర్డర్ మొత్తం మళ్ళీ డిఫరెంట్గా ఓరియంట్ అయిపోతాయి, పైకి కిందికి అయిపోతాయి. దానివల్ల మ్యాగ్నెటిజం డిసపియర్ అయిపోతుంది. మెకానికల్ షాక్ అంటే ఏంటంటే, ఇప్పుడు నేను ఒక ఐరన్ రాడ్ తీసుకున్నా, ఒక పెద్ద హ్యామర్ తీసుకొని దీన్ని కొట్టిన, లైక్ ఇట్లా బ్యాంగ్ చేయడమో హ్యామరింగో డ్రాపింగో ఏదన్నా చేశా, దాని మీద దీనికి ఎత్తేసారా, ఒక ఫిజికల్ ఎఫెక్ట్ తీసుకొచ్చా దీని మీద, లైక్ ఒక ఫిజికల్ ప్రెషర్ పెట్టా. దానివల్ల ఏమవుతుందంటే దీంట్లో ఉన్న మాలిక్యూల్స్ అన్నీ కదిలిపోతాయి, లైక్ డిస్టర్బ్ అయిపోతాయి. దానివల్ల యాజ్ యూజువల్గా మనం ఆర్డర్లో పెట్టిన అరేంజ్మెంట్ మళ్ళీ డిస్టర్బ్ అయిపోతుంది. దానివల్ల మ్యాగ్నెటిజం ఈజ్ లాస్ట్. సో సమ్మరీ థియరీ ఏంటంటే, మ్యాగ్నెటిక్ మెటీరియల్, నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్, మ్యాగ్నెటైజేషన్, నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్ అంటే మాలిక్యులర్ మ్యాగ్నెట్స్ అరేంజ్డ్ ర్యాండమ్గా అరేంజ్మెంట్ ఉంటే అది నాన్ మ్యాగ్నెటైజ్డ్ మెటీరియల్. ఒకే అరేంజ్మెంట్లో ఒకే డైరెక్షన్లో అన్నీ అరేంజ్ అయ్యి ఉంటే దట్ ఈజ్ మ్యాగ్నెటైజ్డ్ మెటీరియల్. మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ యాడ్ టుగెదర్, మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ క్యాన్సల్ టుగెదర్. ఇక్కడ ఏంటి, ఒకదాని ఎఫెక్ట్ ఇంకోటి క్యాన్సిల్ చేసుకుంటున్నాయి, కానీ ఇక్కడ అన్నీ ఒకే డైరెక్షన్లో ఉండడం వల్ల ఒకదాని పవర్ని ఇంకోటి పెంచుతుంది ఆ డైరెక్షన్లో. దీంట్లో పోల్స్ ఉండవు, ఎందుకంటే మ్యాగ్నెట్ ర్యాండమ్గా ఉన్నాయి కాబట్టి. ఇక్కడ స్పెసిఫిక్గా పోల్స్ ఉంటాయి, నార్త్ పోల్, సౌత్ పోల్ అని. నో ఓవరాల్ మ్యాగ్నెటైజేషన్, మెటీరియల్ బిహేవ్స్ లైక్ ఎ మ్యాగ్నెట్. ఇది 23rd ఆన్సర్. ఓకే, నీకు ఏ డౌట్ ఉన్నా మళ్ళీ అడుగు, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను.